నిజంగా నువ్వు దేవుని రక్తములో కడగబడిన వాక్యానుసారమైన బిడ్డవైతే దేవుడు తర్వాత నీ భర్తకే నువ్వు విలువ ఇవ్వాలి. నేను ఒక్క మాట చెబుతున్నాను, వినండి. ఎప్పుడైనా మా బూటల్ని పాస్టర్ గారిని భోజనానికి పిలిస్తే మాకు 2 గుడ్లేసి నీ భర్తకు 1 గుడ్డేస్తే నేను కానీ చూస్తే ఆ మనిషిని ఖచ్చితంగా అక్కడే పళ్ళు రాలగొట్టినట్లు మాట్లాడతాను. ఎవ్వరు కూడా నీ భర్త కంటే ఎక్కువ కాదు. నీకు అర్థమవుతుంది? మనుషుల్లో ఎవ్వడు కూడా నీ భర్త కంటే ఎక్కువైన వాడు కాదు. నిన్ను భరించేవాడు, నిన్ను సహించేవాడు, నీ కష్ట సుఖాలలో పాల్గొనేటువంటి వాడు, నీ కొరకు, నీ పిల్లల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడు నీ భర్త. ఆ భర్తకి 2వ స్థానం నువ్వు ఎక్కడైనా ఇచ్చావంటే మనుషులలో నువ్వు వాక్యానుసారమైన పవిత్ర స్త్రీవి కానే కాదు. మీరు ఏమన్నా అనుకోండి, ఏమంటారు? నువ్వు నిజముగా నువ్వు పవిత్రమైన వాక్యానుసారమైన స్త్రీవైతే